నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలింగ్ రోజు హింసపై ముగ్గురు ఐపీఎస్లపై అభియోగాలు. నోటీసులు పంపిన ఏపీ ప్రభుత్వం. 15 రోజుల్లో వాదనలు వినిపించాలని ఆదేశాలు. దాడులపై రెండో రోజు సిట్ బృందం విచారణ. పోలీస్ అధికారులపై ప్రశ్నల వర్షం. ఘటనా స్థలాల సందర్శన. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. ఖరీఫ్ సాగు, ధాన్యం కొనుగోళ్లు సహా పలు అంశాలపై చర్చ. అజెండాపై షరతులు విధించిన ఈసీ. నలభై 49 లోక్సభ స్థానాల్లో మొదలైన 5వ దశ పోలింగ్. బరిలో రాహుల్, రాజ్నాథ్ సహా పలువురు ప్రముఖులు. బెంగాల్లో భారీ భద్రత. ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ కూలిన ప్రదేశం గుర్తింపు. ముమ్మరంగా గాలింపు చర్యలు. ప్రార్థనలు చేయాలని ప్రజలకు పిలుపు. బ్లూ ఆరిజన్ అంతరిక్ష ప్రయోగం విజయవంతం. రోదసి యాత్రకు వెళ్లిన 6గురిలో ప్రవాసుడు గోపీచంద్. భారత్ తొలి అంతరిక్ష పర్యాటకునిగా రికార్డ్. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన ముగ్గురు అధికారులపై జగన్ ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందు మాధవ్ గరికపాటితో పాటు బదిలీ వేటుపడిన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై అఖిల భారత సర్వీసుల నియమావళి ప్రకారం అభియోగాలు నమోదు చేసింది. వారికి నోటీసులు పంపిన ప్రభుత్వం 15 రోజుల్లో వాదనలు వినిపించాలని సూచించింది. ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారులపై అభియోగాలు మోపిన జగన్ ప్రభుత్వం 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా సంబంధిత అధికారి ముందు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నమోదు చేసిన అభియోగాలకే వాదనలు పరిమితం కావాలని సూచించారు. నిర్దేశిత గడువులోపు వాదనలు వినిపించకపోతే తమ వద్ద ఉన్న వివరాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని సీఎస్ హెచ్చరించారు. కేసు విచారణలో రాజకీయ నేతలతో లేదా ఇతరులతో ఒత్తిడి తీసుకురావడం సహా సిఫార్సులు చేయించకూడదని స్పష్టం చేశారు. అలా చేస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని సీఎస్ వెల్లడించారు. పోలింగ్ రోజున పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ శాంతి భద్రతల పరిరక్షణలో ఘోరంగా విఫలమయ్యారు. అల్లరి మూకలు 15 ఈవీఎంలను ధ్వంసం చేశాయి. ఒక్కరోజే జిల్లాలో 20 హింసాత్మక ఘటనలు జరిగాయి. తగినంత మంది పోలీసులు, భద్రతా సిబ్బంది అందుబాటులో ఉన్నా హింసను ఆపడంలో ఎస్పీ విఫలమయ్యారు. పోలింగ్ మర్నాడు రాళ్లు విసరడం, ఆస్తుల ధ్వంసం వంటివి హింసాత్మక ఘటనలు జరిగాయి. అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దర్ ఈ నెల 13, 14 తేదీల్లో తాడిపత్రిలో చెలరేగిన హింసాకాండను అరికట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి. 2 రోజుల పాటు ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడం, పోలీసు వాహనాల్ని ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో పోలీసులు కూడా గాయపడ్డారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల అనుచరులు తాడిపత్రిలో ఘర్షణ వాతావరణం సృష్టించినా ఎస్పీ పట్టించుకోలేదు. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ హింసాత్మక ఘటనల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోలేదు. చంద్రగిరిలో గత ఎన్నికల సమయంలోనూ హింస చెలరేగింది. అయినా ఎస్పీ ముందస్తు చర్యలు చేపట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. పోలింగ్ రోజు వైకాపా అభ్యర్థి వాహనాన్ని తెలుగుదేశం శ్రేణులు తగలబెట్టాయి. మర్నాడు తిరుపతిలో తెలుగుదేశం అభ్యర్థిపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. భద్రతా సిబ్బంది గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇరు పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. 144 సెక్షన్ విధించినా హింసాత్మక ఘటనలు జరగడం పూర్తిగా నిఘా వైఫల్యమనే విమర్శలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ బృందం విచారణ రెండో రోజు పూర్తయింది. నర్సరావుపేట, చంద్రగిరి, తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో జరిగిన దమనకాండపై అధికారులు ఆరా తీశారు. ఘర్షణలకు దారితీసిన పరిస్థితులు, సకాలంలో దాడులు ఎందుకు ఆపలేకపోయారు, ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని పోలీస్ అధికారులు ప్రశ్నించారు. దాడులు జరిగిన ప్రాంతాలను సిట్ అధికారులు సందర్శించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సిట్ అధికారుని కలిసేందుకు మంత్రి అంబటి రాంబాబుకు వెంటనే అనుమతిచ్చి జనసేన నేతల్ని 4 గంటలకు పైగా బయటనే నిలిపేశారు. ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో రెండో రోజు ఆదివారం సిట్ సభ్యులు నర్సరావుపేట గ్రామీణ ఠాణాలో విచారణ చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంత్రి అంబటి రాంబాబు ఠాణాకొచ్చి సిట్ సభ్యుల్ని కలిశారు. నకరికల్లు మండలంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి సత్తెనపల్లి రూరల్ సీఐ రాంబాబుపై ఫిర్యాదు చేశారు. ఆయనకు స్థానిక ఎస్ఐ రోసయ్య ఆహ్వానం పలికారు. సాయంత్రం 6 గంటల తర్వాత వైకాపా వర్గీయుల చేతిలో దెబ్బలు తిన్న నరసరావుపేట మండలం పమిడిపాడుకు చెందిన జనసేన నాయకులు 10 మంది వరకు వస్తే ఎస్ఐ రోసయ్య లోపలకు రానివ్వకుండా సిట్ సభ్యుల్ని కలవనివ్వకుండా అడ్డుకున్నారు.
దీంతో వారంతా బయటే ఆగిపోయారు. తమకు కలిసే అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడితే సరేనని 4 గంటల పాటు బయటే ఉంచారు. వైకాపా వర్గీయుల ఫిర్యాదు మేరకు తమకు 41A నోటీసులు పంపారని, కానీ తాము వైకాపా చేతిలో దెబ్బలు తిన్నామని కౌంటర్ ఫిర్యాదు చేస్తే రూరల్ పోలీసులు తీసుకోవడం లేదని, ఈ విషయాన్ని సిట్ సభ్యులకు తెలిపేందుకొస్తే రూరల్ ఎస్ఐ కలవనీయకుండా అడ్డుకున్నారని జనసేన నేతలు వాపోయారు. శనివారం నరసరావుపేటలో దర్యాప్తు చేసిన అధికారులు ఆదివారం నరసరావుపేట, కారంపూడి, దాచేపల్లిలో పోలీసుల నుంచి సమగ్ర సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదు చేసిన కేసుల్ని, అల్లర్ల సమయంలోని వీడియోల్ని సిట్ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. నరసరావుపేట రూరల్ స్టేషన్లో ఆదివారం ఉదయం 10 గంటలకు మొదలైన సిట్ సభ్యుల విచారణ రాత్రి వరకు కొనసాగింది. రూరల్ ఎస్ఐ అధికార పార్టీతో అంటకాగుతున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దాడులకు సంబంధించి ఎవరెవరిపై ఎలాంటి కేసులు నమోదు చేశారు, వారికి 41A నోటీసులు ఇచ్చారా, అదుపులోకి తీసుకున్నారా వంటి వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం ఏసీబీ ఏఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిట్ సభ్యులు రెండో రోజు రెంటచింతల మండలంలో రెంటాల, తుమ్రుకోట, పాలవాయి గేటు గ్రామాల్లో అల్లర్లు జరిగిన ప్రదేశాల్ని సందర్శించారు. అనంతరం ఠాణాకు వెళ్లి రికార్డులు తనిఖీలు చేశారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. సీఐ సురేంద్రబాబును విచారించారు. 2 ఘటనల్లో బాధితుల్ని పోలీసులే కొట్టి హింసించిన ఘటనపై సీఐని ప్రశ్నించినట్లు సమాచారం. అనంతరం ఎఫ్ఐఆర్లను పరిశీలించారు. రెంటచింతల మండలం తుమ్రుకోటలో కొందరు వైకాపాకు చెందిన వారు దాచేపల్లికొచ్చి సిట్ సభ్యుల్ని కలిసి దాడి విషయాన్ని తెలిపారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ బృందం విచారణ చేపట్టగా, తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనలపై డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ ప్రభాకర్ విచారణ జరిపారు. చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై శ్రీ పద్మావతి వర్సిటీలో జరిగిన దాడి ఘటన, పోలీసులు తీసుకున్న చర్యల్ని ముందుగా సిట్ అధికారులు పరిశీలించారు. ఎస్వీయు పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారించారు. పులివర్తి నానిపై దాడి జరిగిన ఘటన తరువాత ఎంతసేపటికి అక్కడికి చేరుకున్నారన్న వివరాల్ని పోలీసులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నానిపై దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం చంద్రగిరి మండలంలోని రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లెలో పర్యటించి 13వ తేదీ రాత్రి దాడులు జరిగిన ప్రాంతాల్ని పరిశీలించారు. దహనమైన కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని, వాహనాల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అక్కడ జరిగిన ఘటనల్ని సిట్ అధికారులకు వివరించారు. అనంతరం వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్మెన్ ఈశ్వర్ను విచారించి వివరాలు తీసుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన గొడవలు, విధ్వంసాలు, హత్యాయత్న ఘటనలకు భద్రతా వైఫల్యం, నిర్లక్ష్యమే కారణమని సిట్ బృందం గుర్తించినట్లు సమాచారం. సుమారు 7 గంటల పాటు విచారణ చేపట్టిన బృందం ఆదివారం రాత్రి సిట్ ఐజీకి నివేదిక సమర్పించింది. గాయాలైన వాళ్ళపైన కూడా కేసులు పెట్టేశారు సార్. వాళ్ళు భయపడి ఎక్కడికి వెళ్లారో తెలియదు. ఇప్పుడు అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ తర్వాత 3 రోజుల పాటు జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు. రాళ్లదాడి జరిగిన ఓంశాంతినగర్, చింతలరాయుని పాళెంలోని సూర్యముని ఇల్లు, ప్రభుత్వ కళాశాల మైదానం తదితర ప్రాంతాల్ని క్షుణ్ణంగా అధికారుల బృందం పరిశీలించింది. ఉదయం నుంచి గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఉంటూ పలువురు పోలీసు అధికారుల్ని విచారించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన దాడి ఘటనలపై సిట్ అధికారులకు తెలుగుదేశం నేతలు వివరాలు అందించారు. వైకాపా ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రాళ్ల దాడులు జరిగేలా కార్యకర్తల్ని రెచ్చగొట్టారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు ఆరోపించారు. కొంతమంది పోలీసులు కూడా అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలికారని చెప్పారు. రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వంట మనుషులను కూడా వదలకోకుండా ప్రతి ఒక్కరిని విచక్షణారహితంగా కొట్టి వాళ్ళను బయటికి తీసుకుపోయి చాలా అతి దారుణమైన పరిస్థితులు ఏర్పడే విధంగా చేశారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, రాళ్ళు ఏపించుకునే ఇంటిపైనే పోలీసులు కూడా దాడి చేయడం అంటే ఎంత నిర్దాక్షిణమో ఒక్కసారి ఆలోచించండి. వైకాపా శ్రేణులు తనపై సమ్మెటతో దాడి చేసినట్లు విజువల్స్ ఉన్నా బుకాయించే ప్రయత్నం చేయడం విస్మయం కలిగిస్తోందని తెలుగుదేశం పార్టీ నేత పులివర్తి నాని అన్నారు. పోలింగ్ తర్వాత తిరుపతిలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ అధికారులు నానిని ప్రశ్నించారు. కార్లకు అమర్చిన సీసీటీవీ ఫుటేజీ సహా ఇతర ఆధారాలను సిట్ అధికారులకు అందజేసినట్లు నాని తెలిపారు. విశాఖ బర్మా క్యాంప్ వద్ద సుంకర ధనలక్ష్మి, ఆమె కుమార్తె నూకరత్నం, కుమారుడు మణికంఠపై దాడి ఘటనకు సంబంధించి మీడియాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనను ప్రసారం చేసినందుకు ఈటీవీ, ఏబీఎన్ ప్రతినిధులతో పాటు బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడిన భాజపా నేత విష్ణుకుమార్ రాజుపై ఈ నెల 17న కంచరపాలెం స్టేషన్లో కేసు పెట్టారు. ఐపీసీ 153A, 188,
505 సబ్సెక్షన్ 2, 120B, రెడ్ విత్ 34, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 125 సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. వ్యక్తుల మధ్య గొడవను వర్గాల వైరంగా సృష్టించడం, నిందితుల్ని వైకాపా వ్యక్తిగా, బాధితుల్ని తెలుగుదేశం పార్టీ వారిగా ప్రసారం చేయడం ద్వారా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచారని పోలీసులు పేర్కొన్నారు. తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని మీడియా ప్రతినిధులకు CRPC 91 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. ఆదివారం ఉదయం 10:30 హాజరు కావాలని మధ్యాహ్నం 12:30 నోటీసులు పంపారు. ఎన్నికల సంఘం అనుమతితో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్న కేబినెట్ ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ సాగు ప్రణాళిక, మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు పాఠశాలలు, కళాశాలల్లో చేపట్టాల్సిన పనులు సహా ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. రైతు రుణమాఫీ, రాష్ట్ర విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కూడా చర్చించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావించినప్పటికీ ఈసీ అభ్యంతరం తెలిపింది. జూన్ 4 లోపు చేపట్టాల్సిన అత్యవసర పనులపై మాత్రమే కేబినెట్లో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించింది. లోక్సభ ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న అధికారులు మంత్రివర్గ సమావేశంలో పాల్గొనరాదని ఈసీ దిశానిర్దేశం చేసింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ జాడ కోసం ఆ దేశ బలగాలు విస్తృతంగా గాలింపు చేపడుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పొగమంచు, ప్రతికూల వాతావరణం ఉన్నందున సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడు రైసీ క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆయన జాడ తెలియకపోవడంతో ఇరాన్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రైసీ క్షేమంగా తిరిగి రావాలని అక్కడి ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. దేశాధ్యక్షుడి జాడ గుర్తించేందుకు త్రివిధ దళాలు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. రైసీ క్షేమంగా తిరిగొస్తారని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్, అజర్బైజాన్ సరిహద్దుల్లో కిజ్ కలాసి, ఖొదావరిన్ అనే 2 డ్యాంలను ఇరు దేశాలు నిర్మించాయి. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియేవ్తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు. అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, తబ్రీజ్ ప్రావిన్స్ ఇమాంలతో కలిసి తబ్రీజ్ పట్టణానికి హెలికాప్టర్లో పయనమయ్యారు. మరో 2 హెలికాప్టర్లు వెంట బయలుదేరాయి. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. చాపర్ కూలిపోయిందని అంతర్జాతీయ మీడియా పేర్కొనగా ఇరాన్ ప్రభుత్వ మీడియా మాత్రం హెలికాప్టర్ నేలను తాకినట్లు తెలిపింది. ప్రమాదం జరిగిన ప్రదేశం పర్వతాలతో కూడిన అటవీ ప్రాంతం కావడమే కాకుండా కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం. ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు తెలియగానే త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. అయితే ఘటనా స్థలానికి చేరుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దట్టమైన పొగమంచు కారణంగా రెస్క్యూ హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ కాలేకపోయింది. ప్రతికూల వాతావరణం వల్ల గగనతల సహాయక చర్యలను నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రమాద స్థలానికి సమీపంలో సాధారణ ఎయిర్ అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. రైసీ ఉన్న హెలికాప్టర్లో కొందరు అధికారులు, భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఆయన వెంట బయలుదేరిన 2 చాపర్లు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య డ్రోన్ దాడుల తరువాత ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. రైసీ జాడ తెలియకపోతే ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మొగ్బర్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రైసీ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఓటింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ విడతలో రాహుల్ గాంధీ, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, రోహిణి ఆచార్య, చిరాగ్ పాస్వాన్, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తదితర ప్రముఖులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా 5వ విడత పోలింగ్ 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో మొదలైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ విడతలో ఉత్తరప్రదేశ్లోని 14 స్థానాలు, మహారాష్ట్ర 13, పశ్చిమ బెంగాల్ 7, బీహార్, ఒడిశాలో 5 చొప్పున, జార్ఖండ్ 3, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లో ఒక్కో నియోజకవర్గంలో ఓటింగ్ జరుగుతోంది. ఈ విడతలో మొత్తం 8.95 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 4.26 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 5,409 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. వారి కోసం 94,732 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
మొత్తం 695 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ విడతలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్తో పాటు రాజీవ్ ప్రతాప్ రూఢి, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాసవాన్ సహా పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. యూపీలో కాంగ్రెస్ కు కంచుకోటగా భావించే రాయ్బరేలీ నుంచి రాహుల్ తొలిసారి పోటీ చేస్తున్నారు. 2004 నుంచి 2024 వరకు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ ఈసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆ స్థానంలో రాహుల్ పోటీ చేస్తున్నారు. రాయ్బరేలీలో భాజపా తరపున దినేష్ సింగ్ బరిలో నిలిచారు. భాజపా సీనియర్ నేత, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. ఆయనతో ఎస్పీకి చెందిన రవిదాస్ మెహ్రోత్రా తలపడుతున్నారు. కాంగ్రెస్ మరో కంచుకోట అమేఠీని 2019లో బద్దలు కొట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండోసారి అక్కడి నుంచి రంగంలో ఉన్నారు. గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరీలాల్ శర్మ కాంగ్రెస్ తరపున అమేఠీలో పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ కుమార్తె రోహిణి ఆచార్య సారణ్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో భాజపా తరపున ఇక్కడి నుంచి గెలుపొందడంతో పాటు మూడోసారి పోటీ చేస్తున్న రాజీవ్ ప్రతాప్ రూఢితో ఆమె తలపడుతున్నారు. లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ హాజీపూర్ నుంచి బరిలో ఉన్నారు. ఆర్జేడీకి చెందిన చంద్రరాం ఆయనను ఢీకొంటున్నారు. భాజపాకు కంచుకోట ఉత్తర ముంబైలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున భూషణ్ పాటిల్ రంగంలో ఉన్నారు. ముంబై నార్త్ సెంట్రల్లో కమలం పార్టీ తరపున ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. హస్తం పార్టీకి చెందిన వర్షా గైక్వాడ్ ఆయనతో తలపడుతున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన 2013 నుంచి ఆఫ్రికాలో వ్యాపారం చేస్తున్నట్లు చెప్పారు. వాహనాలు, ఇతర సామాగ్రిని విదేశాలకు పంపటం సాధారణ విషయమన్నారు. వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నామన్న మంత్రి పెద్దిరెడ్డి విదేశాలకు పారిపోవాల్సిన అవసరం తమకు ఎంతమాత్రం లేదన్నారు. దేవినేని ఉమామహేశ్వరం మా మీద అక్యూజ్ చేస్తున్నాడు. పారిపోతా ఉన్నారు, వ్యాపారాలు టిప్పర్లన్నీ తీసేస్తా ఉన్నారు, ఇతర దేశాలకు పంపిస్తా ఉన్నారు, ఇతర రాష్ట్రాలకు పంపిస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తా ఉన్నాం, మాకు అక్కడ కూడా ఉన్నాయి వెహికల్స్. ఇతర దేశాల్లో అంటే మేము ఆఫ్రికాలో కూడా పనిచేస్తాము, అక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు 2011 నుంచి అక్కడ వ్యాపారం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్మును ప్రభుత్వం తీసుకుందని ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపించారు. ఈ విషయమై ప్రభుత్వాన్ని అడిగితే ఇప్పటి వరకు సమాధానం లేదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సూర్యనారాయణ కొన్ని ఉద్యోగ సంఘాలు ఎవరు అధికారంలో ఉంటే వారికి వంతపడుతున్నాయని విమర్శించారు. ఉద్యోగుల్లో చైతన్యం నింపటమే లక్ష్యంగా జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సూర్యనారాయణ తెలిపారు. జీపీఎఫ్ అక్యూములేషన్ మదుపు చేసినటువంటి సొమ్ము సుమారు 10,000 కోట్ల పైచిలకు సొమ్ము అక్కడ లేకపోవడం వల్ల సమయానికి మా జీపీఎఫ్ క్లెయిమ్స్ మాకు సెటిల్ కాక అనేక మంది ఉద్యోగుల పిల్లల చదువులు, పిల్లల పెళ్లిళ్లు కూడా ఆగిపోయినటువంటి నేపథ్యంలో మరి నేను గవర్నర్ గారిని కలిసింది ఉద్యోగుల తరఫున వారి యొక్క బాధలు, కష్టాలు చెప్పుకోవడానికి వెళ్ళి కలిసాం తప్ప నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నన్ను, నా కుటుంబాన్ని చాలా ఇబ్బందులకు గురి చేసి ఆఖరికి పోలీసుని అడ్డం పెట్టుకుని మా మీద కక్ష సాధింపు చర్యలు చేసేటువంటి స్థాయికి ప్రభుత్వం దిగజారింది. మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి అనుచరులు తమపై దాడికి యత్నించారని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్కా వెంకటరెడ్డి సహా 11 మంది భారాస కార్పొరేటర్లు ఆరోపించారు. హైత్ నగర్ నుంచి సూర్యాపేటకు కార్లలో వెళ్తుండగా సుధీర్ రెడ్డి అనుచరులు సుమారు 50 మంది వెంబడించారని తెలిపారు. వారి నుంచి తప్పించుకుని ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మేడిపల్లికి చేరుకున్నట్లు చెప్పారు. భారాస కార్పొరేటర్లతో కలిసి అవిశ్వాసం ప్రవేశపెట్టినందుకు తమను కిడ్నాప్ చేసి చంపే ప్రయత్నం జరుగుతోందని జక్కా వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు కాంగ్రెస్ నేతలు భారాస మేయర్తో పాటు కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇలాంటి పిరికిపంద చర్యలు, ఇలాంటి గూండాయిజాలు ఇవన్నీ కూడా నిజంగా ఈ గౌరవ సుధీర్ రెడ్డి గారు మరి ఆయన ఏమనుకుంటున్నారో కానీ ఆయనకు అట్లే ప్రభుత్వం కూడా ఇది మంచిది కాదు. ఏమనుంటే ప్రజాస్వామ్యంగా ఎన్నుకోండి, ఆ ప్రజాస్వామ్యబద్ధంగా కౌన్సిల్లో తేల్చుకోవాల్సిన అవిశ్వాసము మేయర్గా కొనసాగాలంటే గౌరవ కార్పొరేటర్లు మద్దతు ఉండాలి తప్ప ఈ గుండాలని లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరి అవసరం లేదు.
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కందివనం గ్రామంలో నవీన్ అనే యువకుడు వినూత్న నిరసనకు దిగాడు. గ్రామంలో బెల్ట్ షాపులను ఎత్తివేయాలని, మద్యం దుకాణాలను మూసివేయించాలని కోరుతూ గ్రామ కూడలిలో నిరాహార దీక్ష చేపట్టాడు. గ్రామంలో బెల్ట్ షాపుల్లో 24 గంటలు మద్యం అమ్ముతున్నారని, దానివల్ల యువకులు, వృద్ధులు మద్యానికి బానిసై అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ జరగనుంది. 2 పేపర్లకు కలిపి 2,86,386 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇవాల్టి నుంచి జూన్ 6 వరకు రోజు 2 సెషన్ల చొప్పున ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు పరీక్ష జరగనుంది. 80 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. అత్యధికంగా మేడ్చల్లో 25, రంగారెడ్డి జిల్లాలో 17 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు టీఎస్ టెట్ కన్వీనర్ తెలిపారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజన్ చేపట్టిన అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. తెలుగు తేజం గోపీచంద్ సహా 6 రోదసి యాత్ర పూర్తి చేశారు. దేశ తొలి అంతరిక్ష పర్యాటకునిగా చరిత్ర సృష్టించిన గోపీచంద్, రాకేష్ శర్మ తర్వాత రోదసి యాత్ర చేసిన 2వ భారతీయునిగా, తొలి తెలుగు వ్యక్తిగా రికార్డులకెక్కారు. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9:36 పశ్చిమ టెక్సాస్లోని ప్రయోగ వేదిక నుంచి బ్లూ ఆరిజన్ రూపొందించిన న్యూ షెపర్డ్ 25 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. రాకెట్ ఎగువ భాగం క్యాప్సూల్లో 6 యాత్రికులు ఆసీనులయ్యారు. రాకెట్ ధ్వని కన్నా 3 రెట్ల వేగంతో భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎగువన ఉండే కార్మాన్ రేఖను దాటి వెళ్లింది. ఈ రేఖను భూ వాతావరణానికి, అంతరిక్షానికి సరిహద్దుగా పరిగణిస్తారు. వ్యోమ నౌకలోని వారు కాసేపు భారరహిత స్థితిని అనుభవించారు. క్యాప్సూల్లోని కిటికీ అద్దాల గుండా పుడమికి సంబంధించిన అద్భుత దృశ్యాలను వీక్షించారు. పారాచూట్ల సాయంతో క్యాప్సూల్ భూమిపై దిగింది. కొన్ని నిమిషాల ముందు రాకెట్ బూస్టర్ కూడా సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు అధికార పార్టీ నుంచి వచ్చే ఒత్తిడిలో కారణంగా రాజ్యాంగ బాధ్యతల్ని విస్మరించవద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. ఒకవేళ రాజ్యాంగ ప్రమాణాన్ని విస్మరిస్తే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక వ్యక్తి భాజపాకు 8 సార్లు ఓటు వేసిన వీడియోను సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎక్స్లో పోస్ట్ చేయగా రాహుల్ గాంధీ ఈ మేరకు స్పందించారు. ఓటమి భయంతో అధికార యంత్రాంగంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు భాజపా యత్నిస్తోందని రాహుల్ ఆరోపించారు. వీడియోలో ఉన్న వ్యక్తి తప్పు చేసినట్లయితే ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో ఇండి కూటమి అధికారంలోకి వస్తుందని ఢిల్లీ సీఎం ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదాకు యత్నించనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ 2 అంశాలు భాజపాను ఆందోళనలకు గురి చేస్తున్నాయని విమర్శించారు. దక్షిణ ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేసిన కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా ఆరోపణలు చేశారు. శరద్ పవార్ ను సంచార ఆత్మగా, ఉద్దవ్ ఠాక్రేను తండ్రికి నిజమైన సంతానం కాదని ప్రధాని విమర్శలు చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. శరద్ పవార్ కు 84 ఏళ్లని, పెద్దవారి పట్ల అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. ఎవరిని జైలుకు పంపాలా అని ప్రధాని మోదీ రాత్రి పగలు ఆలోచిస్తూ ఉంటారని విమర్శించారు. దేశం ప్రధానిని ఎన్నుకుందా లేక పోలీస్ అధికారిని ఎన్నుకుందా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. వర్షం కారణంగా ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ దశ చివరి మ్యాచ్ రద్దయింది. ఫలితంగా కోల్కతా, రాజస్థాన్ జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో పంజాబ్ పై సన్ రైజర్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ 45 బంతుల్లో 71, రోసో 24 బంతుల్లో 49, అథర్వ 27 బంతుల్లో 46 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లో నటరాజన్ 2, కమిన్స్, విజయకాంత్ తలో వికెట్ తీశారు. అనంతరం 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు శుభారంభం లభించలేదు. ట్రావిస్ హెడ్ ను హర్షదీప్ సింగ్ మొదటి బంతికే పెవిలియన్ కు పంపాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం ఎప్పటిలాగానే దూకుడుగా ఆడాడు. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 66, క్లాసన్ 26 బంతుల్లో 42, నితీష్ రెడ్డి 25 బంతుల్లో 37 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లో హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ తలో 2 వికెట్లు తీయగా హర్ప్రీత్ బ్రార్, శశాంక్ సింగ్ తలో వికెట్ తీశారు. అటు హైదరాబాద్, రాజస్థాన్ 17 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్ రేట్ కారణంగా హైదరాబాద్ 2వ స్థానం దక్కించుకుంది. ఈ నెల 21న తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో కోల్కతాతో హైదరాబాద్ తలపడనుండగా ఈ నెల 22న రాజస్థాన్, బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.